కొంచెం నీళ్లు. ఎందుకంటే క్యారెట్ ముక్కలు మనందరికీ పచ్చిగా తినడం అలవాటు, కానీ ఇది సాధారణంగా యూరోప్ అక్కడ వాళ్ళు తినేటప్పుడు ఈ క్యారెట్ని కూడా కుక్ చేసుకొని తింటారు. అన్నము, బ్రెడ్ ఏది ఉన్నా కానీ పక్కన పెట్టేస్తారు. పిల్లలైతే ఈ క్యారెట్టే ఏరుకొని తింటూ ఉంటారు. సో మరి ఈ క్యారెట్ వాళ్ళు ఎలా చేసుకుంటారో చూద్దాం. కొంచెం నీళ్లు, కొంచెం వెన్న, పంచదార. అయితే క్యారెట్ని మనం చిన్నగా రౌండుల్స్ కట్ చేసేసుకుందాం. ఇలా స్లైసర్ అలా వాడటం వల్ల క్యారెట్ ఒకే సైజులో కట్ అయి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉడకడం కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, క్యారెట్ ముక్కలు మనకి పర్ఫెక్ట్గా ఇలా కట్ అయిపోయాయి. ఇదే విధంగా మిగతా క్యారెట్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకుందాం. దీనివల్ల అన్ని క్యారెట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్కువసేపు కుక్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఒక 2 నిమిషాల్లో డిష్ రెడీ. సైడ్ డిష్గా అంటే మనము ఇప్పుడు కూరలు కొన్ని వండుకుంటాం, అది అన్నంలో కలుపుకోవడం కంటే పక్కన నంచుకోవడానికి తింటాం. వాళ్ళు చికెను అలా చేసుకున్నప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని ఇలా చేసుకుంటారు. దీన్ని జస్ట్ వాళ్ళు సాటెడ్ క్యారెట్స్ అంటారు. దీంట్లో టేస్టీగా చేసుకోవడం కోసం హర్బ్స్ వాడుకోవచ్చు. మరి తులసాకు, అలాగే పుదీనా, కొత్తిమీర ఇలాంటివి ఏమన్నా వాడచ్చు. వెస్టర్న్ హర్బ్స్ అంటే మనకి ఆరిగానో, పిజ్జాల మీద వేసే ఈ హర్బ్స్ కూడా ఇందులో వేయచ్చు. సో అవి కూడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ ఇలా గుండ్రంగా రెడీ అయిపోయాయి. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ క్యారెట్ నేను చూపించిన విధంగా చేసేసి వాళ్ళకి సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ క్యారెట్ని దీంట్లో వేసి లైట్గా స్టీమ్ అవ్వాలి, అంటే ఆ పచ్చిదనం పోయి క్యారెట్లో మంచి టేస్ట్ రావాలి. ఇప్పుడు ఆ క్యారెట్ని ఒక 2 నిమిషాల పాటు దీంట్లో కుక్ చేసుకుందాం. ఈ క్యారెట్లు ఉడకబెట్టడానికి నీళ్లు ఎంత తీసుకోవాలంటే ఈ నీళ్లు కొంచెం సేపట్లో ఆవి అయిపోవాలి, నీళ్ళు ఏం మిగలకూడదు. మరి ఇటుపక్క మనకి కొంచెం మిగిలి ఉన్న బటర్ కొంచెం వేసుకొని దీంట్లో కొంచెం అంత జీలకర్ర, అలాగే హర్బ్స్, మనకి మిక్స్ హర్బ్స్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఇది దొరకకపోతే మీరు తులసాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా మనం ఎండబెట్టింది ఇందులో వేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా, అవును, ఫస్ట్ దీంట్లోనే వేయించుకుంటూ ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసి దాన్ని వేయించుకుందాం. అలాగే చిటికెడంతా ఉప్పు కూడా దీనికి సరిపడా వేసుకొని దీంట్లో అందులో పంచదార వేసిన మరి కొంచెం పంచదార ఇందులో వేసి మిరియాలని కొంచెం దంచి ఇందులో వేసేసుకుందాం. అది చక్కటి టేస్ట్ ఇచ్చేస్తుంది. సో మిరియాలు కనబడగానే ఈ మధ్య వాళ్ళు పొప్పడికాయ గింజల్లో కొంచెం ఏదో కెమికల్స్ కలిపేసి అమ్మేస్తున్నారంట. అందుకని మీరు కొనేటప్పుడు మిరియాలు మంచి ప్యాక్డ్ మిరియాలే కొనుక్కోండి. లూజ్గా చిన్న కిరాణా షాపుల్లో కొనమాకండి. అలాగే దీంట్లో చివరిగా కొంచెం అంత కొబ్బరి తురుము కూడా మనం వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇది యూరోప్లో వాళ్ళు కొబ్బరి తురుము వేయరు, వాళ్ళు ఇలాగే తినేస్తారు. కానీ మీకు నచ్చే విధంగా చేయాలని కొంచెం కొబ్బరి తురుము వేసాను. ఇందులో ఈ క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. మీకు మిరియాలు దానివల్ల మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ పంచదార కొంచెం ఉండడం వల్ల ఈ క్యారెట్ మంచిగా మెరుస్తూ వస్తుంది. క్యారెట్ని ఒట్టిగా ఇలా పచ్చి క్యారెట్ తినడం, హల్వా చేసుకోవడం తప్పితే, మిక్స్ వెజిటేబుల్లో వేయడం తప్పితే వేరే కూరలు చాలా కొద్దిమంది చేస్తారు. మరి క్యారెట్ని కూడా ఒక మంచి టేస్ట్ తీసుకొచ్చే విధంగా ఎలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఆవిరి అంతా పోయేంత వరకు మనం వాడుకుందాం. దీంట్లో కొంచెం అంత నిమ్మరసం కనుక వేస్తే మీకు మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అంతే, ఇంతే సింపుల్. మన క్యారెట్ రెడీ. చక్కగా మెరుస్తూ రావాలి అంటే ఇందులో ఉన్న ఆ తేమ కొంచెం వెళ్ళిన తర్వాత సాటే చేసుకుంటే మనకు అలా వచ్చేస్తుంది. ఈ కొబ్బరి తురుము నేను వేశాను, మీకు కావాలంటే అది కొబ్బరి తురుము లేకుండా కూడా చాలా బాగుంటుంది. సో మరి ఇప్పుడు ఈ క్యారెట్లు మనకి చక్కగా సాటే అయ్యేసరికి చక్కగా మెరుస్తూ భలేగా ఉంటాయి. ఈ క్యారెట్ని అన్నాలు, కూరలు తినేటప్పుడు ఇలా ఒట్టి క్యారెట్ కూడా మనం చేసి పెడితే, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలు ఇలాంటి డిష్లు తినడానికి చాలా ఇష్టపడతారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ క్యారెట్ ముక్క ఒక్కొక్కటి ఎప్పుడన్నా స్నాక్స్ అవి అడిగితే ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఎక్కువసేపు కుక్ చేయకుండా క్యారెట్లో ఉన్న న్యూట్రియంట్స్ని కూడా మనం కాపాడేసుకున్నాం. మరీ సాఫ్ట్గా కాకుండా ఆ బైట్ రావాలి, అప్పుడే ఇది పర్ఫెక్ట్ డిష్. మరి నాకైతే నచ్చేసింది. చూడండి, ఒక 4 క్యారెట్లు ఇలా ఇచ్చేస్తే స్నాక్ లాగా తినేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి డైట్లో ఉన్న వాళ్ళు కూడా టేస్టీ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మరి మీరు కూడా చేసుకొని తిని
ఎంజాయ్ చేయండి. వీటిని బటర్ టోస్ట్ క్యారెట్స్ అంటారు. చాలా ఇష్టంగా వేరే దేశాల్లో తింటారు. మనం కూడా ఇలాంటి రుచులు అప్పుడప్పుడు ట్రై చేయాలా?